నా పేరు చంద్రిక. 5 మెంబర్స్ ఉంటాము. మా హస్బెండ్, మా మామగారు, నా కూతురు, నా కొడుకు. నేను పెళ్లి కాకముందే టైలరింగ్ నేర్చుకున్నాను. పెళ్ళి అయిన తర్వాత మా హస్బెండ్ నన్ను ఇలా ఏదైనా చేసుకో అని చెప్పడం ద్వారా మా యూనిట్ పేరు వచ్చేసి భ్రమరాంబ జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. 10 మందితో స్టార్ట్ చేసుకున్నాము. 9 సంవత్సరాలు అవుతుంది మా యూనిట్ స్టార్ట్ చేసి. మేము వచ్చేసి జూట్ బ్యాగ్స్, యూనిఫామ్, డ్రెస్సెస్, బ్లౌజెస్ చాలా రకాలుగా తయారు చేస్తాము. కొన్ని రోజుల తర్వాత మాకు పొదుపులో జాయిన్ అయినాము 10 మెంబర్స్. నాది సహా పొదుపు లక్ష్మి గ్రూప్. స్టార్టింగ్ లో 5 lakhs ఇచ్చారు లోను, తర్వాత వచ్చేసి 10 lakhs ఇచ్చారు. 10 మెంబర్స్ పొదుపులో జాయిన్ అయిన తర్వాత మాకు వర్క్ ఆర్డర్స్ తెచ్చుకుందాము, ఏదో ఒకటి చేసుకోవాలనే విధంగా మేము స్టార్టింగ్ లో హుద్దు తుఫాన్ అనేది బ్యాగ్స్ తెచ్చుకున్నాము. 2016లో నవంబర్ 5వ తారీఖు మేము మొదటి ఆర్డర్ సీఎం గారి చేతుల మీదుగా తీసుకున్నాము. కొన్ని రోజుల తర్వాత మేము PMEJP కింద 25 lakhs లోన్ తీసుకున్నాము. మేము మిషనరీ తీసుకొని తర్వాత మెటీరియల్ అంతా కూడా పర్చేస్ చేశాము. వితిన్ 4 months లోనే 11 లక్షల బ్యాగులు స్టిచ్చింగ్ చేసినాము. కలెక్టర్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. అలాగే మాకు డ్వాక్రా బజార్ అనేసి సి క్యాంప్లో మాకు ఒక షాప్ ఇచ్చారు. ఆ షాప్లో కూడా మేము ఏవైతే తయారు చేస్తున్నామో జూట్ బ్యాగ్స్, తర్వాత నాన్ వోవెన్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా షాప్లో పెట్టి అవన్నీ సేల్ చేస్తుంటాము. రా మెటీరియల్ అంతా కూడా ఏలూరు నుంచి తర్వాత హైదరాబాద్ నుంచి తెప్పిస్తాము. మెజర్మెంట్స్ ఎవరైతే ఏ మోడల్ ఇచ్చింటారో ఆ మెజర్మెంట్స్ అంతా మనము కటింగ్ సెక్షన్ వాళ్ళకి ఇస్తే అది తీసుకొని మళ్ళీ మనం వచ్చేసి ప్రింటింగ్ సెక్షన్కి ఇస్తాం అన్నమాట. ప్రింటింగ్ అయిపోయిన వెంటనే స్టిచ్చింగ్ సెక్షన్కి వెళ్ళిపోతుంది. ప్రోడక్ట్ కూడా చాలా క్వాలిటీ ఉందని కూడా చాలామంది మమ్మల్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. టోటల్గా 75 మెంబర్స్ మన దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా బాగున్నాయని ఇప్పటికి కూడా మనల్ని అనుకుంటారు. నా పేరు శబానా, సహా గ్రూప్ మాది. ఫస్ట్ నేను ఇంట్లోనే ఉంటుంటే బయటికి వచ్చి ఏదో వర్క్ చేయాలి, ఎలా అన్నా నేను కంపల్సరీ మా ఆయనకి హెల్ప్ చేసుకోవాలి, ఇంట్లో బాగా చేసుకోవాలని మా మేడంతో కలిసినాను. తన వల్ల నేను చాలా టాలెంట్ నేర్చుకున్నా. నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, తన వల్ల నాకు బాగా వచ్చింది. స్టార్టింగ్లో మాకు మార్కెటింగ్ చాలా కొంచెం ఇబ్బందిగా ఉండేది. స్టాల్స్ ద్వారా మమ్మల్ని బాగా ఐడెంటిఫై చేసే విధంగా మమ్మల్ని చేశారు మెప్మా వాళ్ళు. విజయవాడలో స్టాల్స్ పెట్టాము. ఆన్లైన్లో మాకు ఏమన్నా ప్రోడక్ట్ ఎలా పెట్టాలి ఏమి అనే దాని గురించి కానీ మాకు జెస్టైల్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. అలా చేసుకోవడం వల్ల మాకు చాలా మంచి మార్కెటింగ్ జరిగింది. మాకు ఏవైతే లాభాలు ప్రాఫిట్స్ వస్తాయో అవన్నీ కూడా మేము మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మాకు ఈజీగా తయారయ్యే మిషనరీ ఏదైతే వచ్చిందో అలాంటి వాటి కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అలాగే కరోనాలో కూడా 12 లక్షల మాస్కులు మాకు కటింగ్ కి కూడా మెప్మా వాళ్ళు ఇచ్చారు. ఈ విధంగా సహాయపడినందుకు మెప్మా వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను.